సంప్రదాయం ప్రకారం ఇప్పటివరకు ప్రతిపక్షానికే పీఏసీ ఇచ్చారని గుర్తు చేశారు బొత్స. సభ్యుల సంఖ్యతో సంబంధం లేకుండా పీఏసీ ఇస్తారని చెప్పారాయన. ప్రజాస్వామ్యం లేదు, అంతా తమ ఇష్టారాజ్యమంటూ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారాయన. లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాము, ఏం చేసాము, మీరు పెట్టిన బడ్జెట్ లెక్కల్లోనే ఉన్నాయి. బడ్జెట్ చూస్తేనే తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయి అనేది. అది పక్కన పెట్టుకుంటే అధ్యక్ష, స్టేట్ అవే మేము తమ ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నట్టు ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానం చేస్తారో వాగ్దానం మీద చర్చకి అనుమతి ఇవ్వండి. ఆ చర్చకు అనుమతి ఇచ్చిందా దాని మీద డిస్కస్ అందులో ఉన్నాయన్నారు కదా, అందులో భాగమే కదా, అదే అది డిస్కస్ చేయడం తప్పేముంది. ఈ 150 రోజుల్లో మేము చేసిన ఘనకార్యాలు చెప్తా ఉన్నారు. ఓకే ఫైన్, మీరు చేసిన ఘనతలు ఘనకార్యాలు ఇంకా చేయబోయేది అని చెప్పడం తప్పు కాదు. కానీ మేము చేసిన విధ్వంసాన్ని కూడా తప్పులేదు. మేము విధ్వంసం చేసామో లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామో ఏం చేసాము, మీరు పెట్టిన బడ్జెట్ లెక్కల్లోనే ఉన్నాయి. బడ్జెట్ చూస్తేనే తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయి అనేది. అది పక్కన పెట్టుకుంటే అధ్యక్ష, స్టేట్ అవే మేము తమ ద్వారా మేము రిక్వెస్ట్ చేసినట్టు ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానం చేస్తారో వాగ్దానం మీద చర్చకి అనుమతి ఇవ్వండి. ఆ చర్చకు అనుమతి ఇచ్చిందా దాని మీద డిస్కస్ అందులో ఉన్నాయన్నారు కదా, అందులో భాగమే కదా, అదే అది డిస్కస్ చేయడం తప్పేముంది. ఈ 150 రోజుల్లో మేము చేసిన ఘనకార్యాలు చెప్తా ఉన్నారు. ఓకే ఫైన్, మీరు చేసిన ఘనతలు ఘనకార్యాలు ఇంకా చేయబోయేది అని చెప్పడం తప్పు కాదు. కానీ మేము చేసిన విధ్వంసాన్ని కూడా తప్పులేదు. మేము విధ్వంసం చేసామో లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామో ఏం చేసాము, మీరు పెట్టిన బడ్జెట్ లెక్కల్లోనే ఉన్నాయి. బడ్జెట్ చూస్తేనే తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయి అనేది. అది పక్కన పెట్టుకుంటే అధ్యక్ష, స్టేట్ అవే మేము తమ ద్వారా మేము రిక్వెస్ట్ చేసినట్టు ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానం చేస్తారో వాగ్దానం మీద చర్చకి అనుమతి ఇవ్వండి. ఆ చర్చకు అనుమతి ఇచ్చిందా దాని మీద డిస్కస్ అందులో ఉన్నాయన్నారు కదా, అందులో భాగమే కదా, అదే అది డిస్కస్ చేయడం తప్పేముంది. ఈ 150